నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. ఏపీ లిక్కర్ స్కామ్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ అరెస్ట్ చేసి వారం రోజులు అవుతుంది. అయితే ఈ వారం రోజుల పాటు ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు, ఆయన తల్లిదండ్రులు, ఆయన బంధువులు, అలాగే వైసీపీకి సంబంధించిన నాయకులు రోజుకు ములాఖత్ ఆయనతో అవుతూనే ఉన్నారు. కానీ ఇటు ప్రభుత్వం ఆయనకి ఇవ్వాల్సినటువంటి సౌకర్యాలను పోలీసుల ద్వారా అడ్డుకుంటుందని, దీని ద్వారా మేము రివ్యూ పిటిషన్ వేయాల్సి వస్తుందని, అలాగే చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు ఆయనకి ఏసీ సౌకర్యాలు కూడా మేము కల్పించాం, ఒకవేళ కల్పించకపోతే అప్పుడు ఆయన రివ్యూ పిటిషన్ వేసేవాళ్ళు కదా అని చెప్పి కూడా వైసీపీ ఇప్పుడు ఆరోపణలు చేస్తోంది. ఇదిలా ఉంటే మరోపక్క ఈరోజు మిథున్ రెడ్డి గారిని పరామర్శించడానికి ఆయన తల్లి జైలుకు వెళ్లారు. ఆవిడైతే తన కొడుకుని అన్యాయంగా అరెస్ట్ చేశారని, టెర్రరిస్ట్ లాగా చూస్తున్నారని చెప్పి ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన కొడుకు ఏ తప్పు తెలియదు అంటున్నారు. మరి ఆయనకి సంబంధించి ఎటువంటి ఆధారాలు పోలీసుల దగ్గర లేవా? సిట్ అధికారులు ఎలాంటి ఆధారాలు లేకుండానే ఆయన అరెస్ట్ చేశారా? నిజంగానే ఆయన ఒక టెర్రరిస్ట్ లాగా చూస్తున్నారా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఆయన అరెస్టే అయిన రోజే మనం చూసాం, ఇక్కడ సిట్ కార్యాలయం దగ్గర కావచ్చు, అరెస్ట్ అయిన దగ్గర జనాలను గ్యాదర్ చేసి హడావిడి సృష్టించడం, హంగామా సృష్టించడం, ఇది సరిపోదు అన్నట్టు జైలుకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా రోజు ఏదో ఒక రంగం ములాఖత్ అవుతూనే ఉన్నారు. కోర్టు నుంచి అన్ని పర్మిషన్స్ తెచ్చుకున్నారు, ఇవ్వాల్సినంత వరకు ఇచ్చారు. జైలు అధికారులు కూడా కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్స్ని వీళ్ళు ఫాలో అవుతూ ఉన్నారు. అయినా కూడా టెర్రరిస్ట్ లాగా చూస్తున్నారు, కక్షపూరిత రాజకీయం చేస్తున్నారు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కావచ్చు, అలాగే అంబటి రాంబాబు గారు కావచ్చు, ఈరోజు మిథున్ రెడ్డి అమ్మగారు ఆవిడ కూడా వచ్చి నా కొడుకు ఏ పాపం తెలీదు అంటున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? ఏ పాపం తెలియకుండానే మొత్తం ఇన్ని కోట్లు కొట్టేశారు. అసలు ఏ పాపం తెలియదు. ఆమె పాపం ఏడుస్తున్నది, నా కొడుకుని అన్యాయంగా అరెస్ట్ చేశారు అని. ఒక్క సంఘటనలో 300 కోట్లు కొట్టేశారు. ఇప్పటికి సిట్టు దొరికింది. సిట్టుకు దొరికిన ఒక్క ఆధారంలో, నేను చెప్తున్నది ఒకటే ఆధారంలో, ఆ ఒక్క ఆధారంలో 300 కోట్ల రూపాయలు కొట్టేశారు. 300 కోట్లు. సాక్ష్యాలు, ఆధారాలు, రికార్డెడ్ ఎవిడెన్సు, మొత్తం టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం దొరికినాయి. ఆమెకు తెలియదు పాపం. వాళ్ళ ఆయన కానీ వాళ్ళ కొడుకు కానీ బాగా సంపాదించి ఆమె పేరు మీద పెడుతూ ఉంటే ఆమె కాగితాలు చూసుకొని ఇంతకాలం సంతోషపడుతూ ఉన్నది, చాలా సంతోషపడుతుంది. ఆమె పేరున చాలా ఉంది, ఫారెస్ట్ ల్యాండ్ కూడా ఉందట, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఫ్ పేరు మీద. మరి అవన్నీ అడగద్దా? నీ భర్తను అడగద్దా? నీ కొడుకుని అడగద్దా? ఎక్కడి నుంచి తెస్తున్నారా ఇన్ని ఆస్తులు అని అడగాలి కదా. ఇక్కడ సిట్టు దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం మీకు ఒక్క సబ్జెక్ట్ చెప్తాను. ఇందులో ఉన్న ఆధారాల్లో ఒక్క సబ్జెక్ట్ చెప్తా. ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్ అని ఒక డిస్టిలరీ ఉంది. ఆ డిస్టిలరీ దగ్గరికి బూనేటి చాణుక్య అనే అతను కాంటాక్ట్ చేసి మీకు ఆర్డర్స్ కావాలి అంటే మాకు ముడుపులు ఇవ్వాలి, ఇంత పర్సంటేజ్ చెప్పాడు. చెప్తే వాళ్ళు ముందర ఒప్పుకోలే, మేము అట్లా ఇవ్వం, పర్సంటేజీలు మేము ఇవ్వం, ఇష్టమైతే ఆర్డర్లు ఇవ్వండి లేకపోతే లేదని చెప్పి కూర్చున్నారు. ఆ తర్వాత ఆ ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రోడక్ట్స్ వాళ్ళకి మొత్తం ఆర్డర్లు ఆపేశారు, తగ్గించారు. మొత్తం తగ్గించిన తర్వాత వాళ్ళకి అర్థం కాల, ఇదేంటి మరి ఇంత తగ్గించేసారేంటి, మరి ఫ్యాక్టరీ కూడా నడవకుండా ఆర్డర్లు ఇంత తగ్గించేస్తే ఫ్యాక్టరీ కూడా నడవాలి కదా అని చెప్పి మళ్ళీ బూనేటి చాణక్యని కన్సల్ట్ చేశారు. ఏంటి పరిస్థితి అంటే, లేదు మీకు తెలీదు, నేను మీకు చెప్తే అర్థం కావట్లేదు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఇందులో అని అతను 2-3 పేర్లు చెప్పాడు. ఆ 2-3 పేర్లు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, రాజకేశిరెడ్డి పేర్లు. అవి చెప్పిన తర్వాత కూడా ఆ ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రోడక్ట్స్ ప్రొపరైటర్ ఎవరైతే ఉన్నాడో అతను నమ్మక ఏం చేశాడు అంటే, బ్రూవరీస్ కార్పొరేషన్ ఎండి ఉన్నాడు కదా వాసుదేవరెడ్డి, ఆ వాసుదేవరెడ్డికి ఫోన్ చేశాడు. అయ్యా, నేను ఎస్ఎన్జే డిస్టిలరీస్ ప్రొపరైటర్ని, మరి నా దగ్గరికి బూనేటి చాణక్య అనే అతను వచ్చాడు, అతను నాకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, రాజకేశిరెడ్డి పేర్లు చెప్తున్నాడు, ఇవి వీళ్ళ వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నట్ట, మరి ఇదంతా నిజమేనా అని అడిగాడు ఆయన. అడిగితే వాసుదేవరెడ్డి, బ్రూవరీస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి, అదంతా నిజమే, మీరు వాళ్ళతోటి కమిషన్లో మాట్లాడకపోతే మీకు ఆర్డర్లు రావు అని చెప్పాట.
చెప్పిన తర్వాత ఇంకా ఏం చేయాలి, ఎట్లా చేయాలి కమిషన్లో అంటే అవన్నీ ఎందుకంటే మీరేం వర్రీగా మాకండి, వాళ్ళు వస్తారు, మళ్ళీ బూనెట్ చానికి వస్తాడు, మాట్లాడుకోండి మీరు, మిగిలిన అంతే వాళ్ళు చూసుకుంటారని చెప్పి ఈ వాసుదేవరెడ్డి చెప్పాడు. వాసుదేవరెడ్డి అంటే ఎవరో తెలుసు కదా, బ్రూవరీస్ కార్పొరేషన్ ఎండి. అది మామూలుగా సీనియర్ ఐఏఎస్కి ఇస్తారు, సీనియర్ ఐఏఎస్ దానికి ఇన్ఛార్జిగా ఉంటాడు. అటువంటిది జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే రైల్వేలో పనిచేసే వాసుదేవరెడ్డిని తెచ్చి తన మాట వింటాడని చెప్పి వాసుదేవరెడ్డిని ఆ పోస్టులో పెట్టుకున్నాడు. ఎప్పుడైతే వాసుదేవరెడ్డి కన్ఫర్మ్ చేశాడో, వీళ్ళ వెనక చాలా పెద్ద పెద్ద శక్తులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి దగ్గర నుంచి, విజయసాయి రెడ్డి, కసిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి అందరూ ఉన్నారు అని ఎప్పుడైతే వాసుదేవరెడ్డి కన్ఫర్మ్ చేశాడో అప్పుడు ఈయన ఈ ఎస్ఎన్జే షుగర్స్ ఆపరేటర్ ఏం చేశాడంటే ఒప్పుకున్నాడు. మరి ఫ్యాక్టరీ కూడా నడవాలి కదా, ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత వెంటనే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి దగ్గర నుంచి కన్ఫర్మేషన్ వచ్చింది. వచ్చిన తర్వాత 2365 కోట్ల రూపాయల ఆర్డర్లు ఇచ్చారు ఈ ఎస్ఎన్జి కంపెనీ, ఎస్ఎన్జి డిస్టిలరీ, ఎస్ఎన్జి షుగర్స్ అండ్ ప్రోడక్ట్స్ అనే కంపెనీకి. ఆ తర్వాత ఏం చేశారు అంటే ఈ ఎస్ఎన్జి కంపెనీ మన ఆధీనంలోకి వచ్చేసింది కదా, ఈ ఎస్ఎన్జికి అనుబంధ సంస్థ ఒకటి ఉంది, అది కూడా డిస్టిలరీనే, దాని పేరు లీలా డిస్టిలరీస్. ఈ లీలా డిస్టిలరీస్ను కూడా వీళ్ళు టేకప్ చేసి దానికి కూడా ఆర్డర్లు ఇచ్చేసి అక్కడ కూడా బ్రైబ్, ఇదంతా కూడా మొత్తం ఈ ఎస్ఎన్జి వాళ్ళకి సంబంధించిందే అనుబంధ యూనిట్. అది అంటే ఇంత దోపిడీ చేశారు, ఇంత నెట్వర్క్ పెట్టుకున్నారు. మొత్తం బ్రూవరీస్ కార్పొరేషన్ ఎండి ఈ కరప్షన్కి సాక్ష్యంగా ఉన్నాడు, ఈ లూటింగ్కి సాక్ష్యంగా ఉన్నాడు. ఈ లూటింగ్ వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని చెప్పి కన్ఫర్మ్ చేసేసాడు. ఇది మొత్తం ఎస్ఎన్జి డిస్టిలరీస్ వాళ్ళు, షుగర్స్ అండ్ ప్రోడక్ట్స్ డిస్టిలరీస్ వాళ్ళు మొత్తం ఆన్ రికార్డ్ ఇదంతా కూడా చెప్పి ఉన్నారు. సిట్ దగ్గర దీనికి సంబంధించిన రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది, టెక్నికల్ ఆధారాలు ఉన్నాయి, డబ్బులు మనీ ట్రయల్ ఉంది, వాళ్ళకి ఆర్డర్లు వచ్చిన విధానం ఎట్లా వచ్చింది ఏంటి, వాళ్ళు కమిషన్ పే 300 కోట్లు హంఫట్. అటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి దగ్గరికి వాళ్ళ అమ్మ వెళ్ళి, అమాయకుడు ఆ జైల్లో అనవసరంగా అరెస్ట్ చేశారు, బిడ్డ పాపం జైల్లో కష్టపడుతున్నాడు, అమ్మా 30,000 మంది చచ్చిపోయారమ్మా, మీరిచ్చిన ఆ విషతుల్యమైన మందు తాగి 30,000 మంది చచ్చిపోయారమ్మా, తెలుసుకోండి, ఒక్కసారి తెలుసుకోండి. 60,000 మందికి లివర్లు, కిడ్నీలు దెబ్బతిన్నాయమ్మా, వాళ్ళు కూడా ఎవరో కన్న తల్లి బిడ్డలే వాళ్ళు కూడా. నీ కొడుకుని ఈ రోజున జైల్లో వేస్తే ఇంత ఆవేదన చెందుతున్నావు, ఆధారాలే లేకుండా అరెస్ట్ చేశారు అంటున్నావు కాబట్టి నీకు ఈ ఎస్ఎన్జి డిస్టిలరీస్ వాళ్ళ కథ చెప్పా. ఇటువంటి కథలు ఒక 100 ఉన్నాయి. ఇటువంటి కథలు ఈ లీలా డిస్టిలరీస్, ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రోడక్ట్స్, నేను ఒకటే కథ చెప్పా, ఇటువంటి కథలు 100 ఉన్నాయి, అవినీతి కథలు. అందరికీ ఆర్డర్లు ఆపటం, వాళ్ళు కాళ్ళబేరానికి వచ్చిన తర్వాత పర్సంటేజ్ మాట్లాడుకోవటం, వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వటం, వాళ్ళు ముడుపులు ఇవ్వటం. ఇదే మా కథ. నీ కొడుకుని ఎవ్వరు అన్యాయంగా అరెస్టు చేయలేదమ్మా, ఎక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం ఇవన్నీ ఇటువంటి పెద్ద పదాలు అవసరం లేదు. ఎందుకు అంటే ఇన్ని వేల మంది ఆ స్పూరియస్ లిక్కర్ తాగటం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోవటం, చాలామందికి లివర్లు, కిడ్నీలు దెబ్బతింటాం, ఇంత చేసిన దానికి మొత్తం అంటే ప్రతిఫలంగా ఒక్క కేసులో 300 కోట్ల రూపాయల బ్రైబ్. ప్రజాధనం కొల్లగొట్టి ప్రజల ప్రాణాలను బలిగొన్న వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెడితే ఆయన ఏదో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నట్టు, పోరాట యోధుడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినట్టు ఇప్పుడు వాళ్ళు కలరింగ్ ఇస్తూ ఉన్నారు. నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆరోపణలు చూసాం. అంటే సహాయకుడు కూడా కావాలంటే రాజ్యాంగానికి విరుద్ధంగా, చట్టానికి విరుద్ధంగా ఆయనకి సహాయకుడిని ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్. అసలు జైల్ మాన్యువల్లో హెల్పర్, హెల్పరు ఇంకా అందరిని పెట్టు, ఇంకేముంది,
ఒకడు మాలిష్ చేసేవాడు, అందరినీ పెట్టుకో. అయితే నిన్న దీనిపైనే అంబటి రాంబాబు గారు ఏమంటున్నారంటే కోర్టు ఆదేశాలను అక్కడ జైలు అధికారులు ధిక్కరిస్తున్నారు. ఆ ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆయన మళ్ళీ మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆయన పైన రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని చెప్పి ఎస్పీని ఉద్దేశించి ఆయన ఆ విధంగా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు పోలీస్ సంఘాలు కూడా దానిపైన స్పందిస్తూ ఉన్నాయి. ఎలా చూడొచ్చు అంటారు? వీళ్ళందరూ క్రిమినల్స్, వీళ్ళందరూ కూడా దర్ క్రిమినల్స్. వాళ్ళు రాజకీయ ముసుగేసుకొని రాజకీయాల్లో కంటిన్యూ అవుతున్నారు. ఎవరైనా కానీ ఒక పోలీస్ అధికారిని బెదిరించటం, లేకపోతే నిన్ను నీ బట్టలు ఇప్పదీస్తానంటాం, ఏంటిది? మనం ఎక్కడున్నాం? నువ్వు అక్రమ అరెస్టు ఏం అక్రమ అరెస్ట్? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సుప్రీంకోర్టు ఆదేశాలు ఏంటి? నీకు యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా అరెస్ట్ చేశారా? నీకు యాంటిసిపేటరీ బెయిల్ మేము ఇవ్వము అని చెప్పారా? వారం రోజులు అరెస్ట్ చేయమాకండి అని అడిగావా నువ్వు? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? అటువంటి ఆర్డర్స్ ఇవ్వరు ఇక్కడ అని చెప్పిందా లేదా? అంటే సుప్రీంకోర్టు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ని కన్ఫర్మ్ చేసింది. దాదాపుగా మీరు అరెస్ట్ చేసుకోండి అని చెప్పింది. అంతకుముందు ఏపీ హైకోర్టు ఇంకా అరెస్ట్ చేయలేదా అని అడిగింది. ఇవన్నీ వదిలేసి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు, అక్రమంగా జైల్లో పెట్టారు. 3,000 కుటుంబాలను అడిగిరాపో అది అక్రమం సక్రమం. 300 కోట్ల రూపాయలు ఒక్క కేసులో, ఒకే ఒక్క డిస్టిలరీ నుంచి, ఎస్ఎన్జి, నేను కంపెనీ పేరు కూడా చెప్తున్నా కదా, నేను ఎస్ఎన్జి డిస్టిలరీ నుంచి, దాని అనుబంధ లీలా డిస్టిలరీ నుంచి, ఒక ఎస్ఎన్జి నుంచే 300 కోట్లు. లీలాది ఇంకా సపరేట్ కేసు ఉంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా మొత్తం సిట్ దగ్గర ఆధారాలు ఉన్నాయి. నీ కొడుకుని ఎవ్వరు అక్రమంగా అరెస్ట్ చేయలేదు. ఫర్ ఇన్ఫర్మేషన్ తల్లి, రేపొద్దున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా అరెస్ట్ చేయబోతున్నారమ్మా. మొత్తం ఒక పెద్ద కేసు అక్కడ రెడీగా ఉన్నది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా అరెస్ట్ చేయొచ్చు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇప్పటికే సమన్స్ అవి ఇష్యూ చేసినట్టున్నారు. లీగల్గా ఎక్కడికి పోవాలన్నా పోలీసులు పర్మిషన్ ఇస్తూ ఉన్నారు. లీగల్ రెమెడీస్ అన్నీ అయిపోయిన తర్వాతే కస్టడీలోకి తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో పోలీసులు చట్టబద్ధంగా నడుస్తున్నారు 13 నెలల నుంచి. అందుకు మనందరం సంతోషపడుతూ ఉంటే పాపం ఈ నేరస్తులకు సంబంధించిన వాళ్ళందరూ బాధపడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.